హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. సో ఏపీ ఫైబర్ నెట్ గురించి చాలా మంది వినే ఉంటారు. చిన్న చిన్న విలేజెస్లో, చిన్న చిన్న సిటీస్లో అయితే ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో దీని ద్వారా ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, వాటి వల్ల మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో ఇంతవరకు ఎవరన్నా ఏపీ ఫైబర్ నెట్ తీసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ కనెక్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. రిక్వెస్ట్ ఫర్ కనెక్షన్ అని క్లిక్ చేస్తే సో మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే వాళ్ళే మీకు కాల్ చేసి మీ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా, సో దాని డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు ఈ కనెక్షన్ ద్వారా ఎంత ఛార్జ్ చేస్తారు, సో వీటి వల్ల మీకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. సో ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఏంటంటే మీకు 250 ఛానల్స్, టీవీ ఛానల్స్ వస్తాయి. అలాగే ఫోన్ కాల్స్ వస్తాయి, ఫోన్ చేసుకోవచ్చు మీకు ఎవరైనా. తర్వాత మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా వస్తుంది. సో దానికి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మినిమం బేసిక్ ప్లాన్ అయితే 149 రూపీస్, ₹149 మీరు పే చేసినట్టయితే 250 ఛానల్స్ ప్లస్ ఫైబర్ నెట్ టు ఫైబర్ నెట్, అంటే ఎవరైతే ఫైబర్ నెట్ తీసుకుంటారో ఇంకొక ఫైబర్ నెట్ ఉండే వాళ్ళకు ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు. ఒక ఫైబర్ నెట్ నుంచి వేరే ల్యాండ్లైన్ కాల్ చేసినట్టయితే కనుక 50 పైస్ ఛార్జ్ పడుతుంది. ఒకవేళ ఫైబర్ నెట్ నుంచి సెల్ ఫోన్కి కాల్ చేసినట్టయితే కనుక వన్ రూపీ ఛార్జ్ అయితే పడుతుంది. అంటే 1 మినిట్కి ₹1 అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, హౌస్ హోల్డ్ లేదా ఎంటర్ప్రైజ్. అంటే ఏదైనా షాప్స్ కానీ బయట రెసిడెన్షియల్ కాకుండా ఏదైనా కమర్షియల్ పర్పస్. సో హౌస్ హోల్డ్ అయితే ఒక ప్లాన్ ఉంటుంది, కమర్షియల్కి అయితే ఒక ప్లాన్ ఉంటుంది. సో కింద కాంటాక్ట్ అస్ అని ఒక ఆప్షన్ ఉంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే మనకు కాల్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మనకు ఏంటంటే కమర్షియల్గా అయితే కనుక డిఫరెంట్ ప్లాన్స్. మినిమం వచ్చేసి ₹999 పే చేయాలి. 100 Mbps స్పీడ్ వస్తుంది, 50 GB లిమిట్. దాని తర్వాత అన్లిమిటెడ్ 1 Mbps. సో దీంట్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. 1500 ఉంది, 2500. సో బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ అని చెప్పి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఎవరైతే హౌస్ హోల్డ్ కాకుండా కమర్షియల్కి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 ప్లాన్సే ఫాలో అవ్వాలి. మీకు డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే సెటప్ బాక్స్ మీరే కొనుక్కోవాలి. సెటప్ బాక్స్ కాస్ట్ వచ్చేసి ₹4000 ఉంటుంది. ఆ తర్వాత కేబుల్ ఛార్జెస్, ఆ తర్వాత కనెక్షన్ ఛార్జెస్ అరౌండ్ ₹1000 ఉంటుంది. సో ఇనిషియల్గా మీరైతే ₹5000 అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో హౌస్ హోల్డ్ వాళ్ళైతే బేసిక్ ప్లాన్ వచ్చేసి ₹149. 250 ఛానల్స్ వస్తాయి. 15 Mbpsతో 5 GB వస్తుంది. తర్వాత 1 Mbps అన్లిమిటెడ్. తర్వాత స్టాండర్డ్ వచ్చేసి 35 Mbps 25 GB 1 Mbps అన్లిమిటెడ్ తర్వాత. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ప్రీమియం ప్లాన్ వచ్చేసి దీనికి అన్నిటికీ 250 ఛానల్సే. కాకపోతే ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. 15 Mbps 50 GB అన్లిమిటెడ్. తర్వాత 50 GB తర్వాత మీకు 1 Mbps స్పీడ్ వస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి ₹600 ఉంది. సో మీరేంటంటే ఇనిషియల్గా 4000 పే చేయాలి, లేకుంటే ఇన్స్టాల్మెంట్గానే తీసుకోవచ్చు. ఇనిషియల్గా 1700, తర్వాత 36 మంత్స్ ₹99 కట్టాలి. లేకుంటే ఇనిషియల్గా ₹1000 కట్టి మిగతావి ఈఎంఐస్లో కట్టుకోవచ్చు. కింద అది కూడా చూపిస్తుంది మీకు ఆప్షను. సో మీరు కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా అయితే మీరు డీటెయిల్స్ అన్ని చదవచ్చు. సో నేను కూడా రీసెంట్గా వేరే చోట చూశాను, కస్టమర్ కేర్తో కూడా మాట్లాడాను. సో మీకు ఆ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోండి. సర్వీస్ ఉంటే మీరు వేస్ట్ చేసుకోకండి. డిటిహెచ్ సర్వీసులు కానీ సపరేట్గా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం. సో డిటిహెచ్ తీసుకున్నా కూడా మినిమం 200 to 300 ఛార్జ్ చేస్తారు. సో ఇంటర్నెట్ కావాలంటే సపరేట్గా 500 మినిమం అయితే బిల్ అవుతుంది. ఫోన్ కాల్స్, సో ఫైబర్ నెట్ టు ఫైబర్ నెట్ అయితే ఫ్రీ కాల్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. సో అన్నిటికీ బెనిఫిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇనిషియల్గా మీరు సెటప్ బాక్స్కి 4000 to 5000 అయితే ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. మీకేం దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళే ఏదైనా రిపేర్ వచ్చినా సర్వీస్ చేస్తారు. కాకపోతే మీ డీటెయిల్స్ అక్కడ మీరేంటంటే రిక్వెస్ట్ ఫర్ న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీ నేము, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు, తర్వాత అన్నీ ఇచ్చినట్టయితే వాళ్ళే మీకు ఒక 2-3 డేస్లో మీకు కాల్ చేస్తారు. అంటే మీకు సర్వీస్ అక్కడ ఉందా లేదా, సర్వీస్ కేబుల్ కనెక్షన్ ప్రొవైడ్ చేయగలమా లేదా అని చెప్పి.
సో ఇది ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ న్యూగా ఇంప్లిమెంట్ చేసింది ఈ స్కీము. సో మనకు తెలంగాణ స్టేట్లో అయితే ఈ స్కీమ్ అయితే ఇంకా లేదు. సో ఏపీ ఫైబర్నెట్ మనము ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము. సో డిటిహెచ్ ఛానల్స్ కాస్ట్ పెంచేశారు కదా ట్రాయ్ రూల్స్ ప్రకారం. సో గవర్నమెంట్ అయితే ఇంకా ఏం చేంజ్ చేయలేదు. దానికి మరి చేంజ్ చేస్తుందా లేదో తెలియదు. సో ఇప్పటికైతే ఎవరికన్నా డిటిహెచ్ తీసుకునే వాళ్ళు, ఒకవేళ ఈ సర్వీస్ ఉండి డిటిహెచ్ చేసుకుని 300-400 పే చేసుకునే వాళ్ళు, ఇదైతే మంచి ఆప్షన్. దీని ద్వారా మీరు టీవీ పొందొచ్చు, అలాగే టెలిఫోన్ పొందొచ్చు, తర్వాత ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నిటికీ ఒకటే సెటప్ బాక్స్. సో మీరు సపరేట్గా సెటప్ బాక్సులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కలిపి ఒకటే సెటప్ బాక్స్. మీకు ఇంటర్నెట్ వస్తుంది. టీవీ 250 ఛానల్స్ అని ఇచ్చారు. మరి అన్ని ఛానల్స్ కవర్ అవుతాయి మోస్ట్లీ దాంట్లో. తర్వాత కాల్స్కి అయితే ఫైబర్ టు ఫైబర్ అన్లిమిటెడ్. సో వేరే నెట్వర్క్ అయితే ఛార్జెస్ పడతాయి. ఇదైతే వాళ్ళు ఇచ్చారు. అలాగే ఎవరికైనా వైఫై ప్లాన్ ఎక్కడైనా వైఫై సెటప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. కావాలంటే మీరు చదవండి. దీనికి ఏపీ ఫైబర్ అని చెప్పి ఒక యాప్ కూడా ఉంది. ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పి మీరు ప్లే స్టోర్లోకి వెళ్తే యాప్ ద్వారా అయితే మీరు పేమెంట్ చేయొచ్చు. సో మరి సపరేట్గా వెళ్ళి ఎక్కడికో పే చేయాల్సిన అవసరం కూడా లేదు. పేమెంట్ కూడా మీరు యాప్ ద్వారానే చేసేయచ్చు. సో ఇక్కడ కనబడుతుంది వెబ్సైట్లో ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ అని. అంటే ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఇంగ్లీష్ వర్షన్ ఇచ్చారు, తెలుగు వర్షన్ ఇచ్చారు. ఎవరికైనా ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో కూడా చదువుకోవచ్చు దాని డీటెయిల్స్ అన్ని. అంటే ఎలా ఫిల్ చేయాలి ఫామ్, ఎలా మనీ పే చేయాలి, అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను చూశాను. సో మీకు కావాలంటే అది క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ మొత్తం చదవండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి దాంట్లో. సో ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ అనేది ఎవరికైనా న్యూ కనెక్షన్ కావాలంటే లింక్ కింద ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోండి న్యూ కనెక్షన్. ఎవరికైనా కావాలంటే, ఒకవేళ మీ ఏరియాలో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే డెఫినెట్గా అవుతుంది. సో గవర్నమెంట్ ద్వారా కాబట్టి దీంట్లో మీకు మోస్ట్లీ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. దీంట్లో ప్రైవేట్ సర్వీస్ కాదు కాబట్టి సో మోసం చేయడానికి అలాంటివి ఏమి ఉండవు. మీ డాక్యుమెంట్స్ ఒకటి కరెక్ట్గా సబ్మిట్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసి సో మీకు సెటప్ బాక్స్ ప్లస్ కనెక్షన్ ఇచ్చేసి వెళ్తారు. సో మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా తీసుకోవాలనుకున్నా కూడా ఇనిషియల్గా 1000 నుంచి 1500 వరకు పే చేసి తర్వాత 99,000 రూపీస్ అనేది ఈఎంఐగా పే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఫుల్ డీటెయిల్స్ చదవండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.